so much, Anji Garu. And yes, ఇప్పుడు Muskan Sethi requesting you to speak. Firstly, thank you, Srinivas sir, for giving me this opportunity to be part of such a big project with such talented people. Um, when I heard the script, I just knew that this is going to work, and yeah, it's a fabulous script. It's got amazing people, and Srinivas sir is a great director, and he's also a great actor. So which helps all the other actors to give their best. And yeah, thank you, Vasu sir. Thank you, everybody on stage. Thank you for making me a part of this. Thank you so much. And Vamsi Garu, please. నాకు ఇచ్చిన లిస్ట్లో వంశీ అంటే మీరు అనుకోలేదు నేను. ఆఫ్ కోర్స్ యు ఆర్ వెల్ నోన్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ యంగ్స్టర్ అన్నందుకు. యంగ్స్టర్ అందరికీ నమస్కారం అండి. నాకు అవకాశం శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే నేను ఎప్పటిదాకా చేసే క్యారెక్టర్లు అంటే నెగిటివ్ కైండ్ ఆఫ్ రోల్స్, బట్ ఈ సినిమాలో ఒక పాజిటివ్ రోల్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అంటే రీసెంట్గా బ్లఫ్ మాస్టర్ చేశాను, బట్ ఇది ఇంకా క్వైట్ అంటే పూర్తిగా పాజిటివ్ ఉంటుంది దీంట్లో. అంటే లాడ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ ఆల్. స్టోరీ వినగానే చాలా బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు చేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ సినిమా కూడా అయిపోయింది. ఇంకా నాది 2 days వర్క్. ఐ థింక్ అందరినీ మిస్ అవుతాను. సత్య నాకు వచ్చేదే కొంచెం, మళ్ళీ మధ్యలో మీరు మాట్లాడి. శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ శ్రీనివాస్ గారికి ఇద్దరికి చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీ అందరితో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అజయ్, అనురాగ్, సత్య, ఈషా, ముస్కాన్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద టీమ్. అండ్ ఆల్సో ఈరోజు ఇక్కడ నాకు ఒక ప్రెస్ మీట్ చూస్తున్నట్టు అనిపించట్లేదు, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరినొకరు అంత ఆప్యాయంగా అభిమానంగా పలకరించుకోవడం అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ జర్నలిస్టులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా తరపునే కాదు, స్పెషల్ శ్రీనివాస్ రెడ్డి గారి తరపున స్వాగతం. జర్నలిస్ట్లో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అలాంటిది, అనుభూతి అలాంటిది. సో ఆయన కోసమే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులు కూడా ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా స్పెషల్ వార్మ్ వెల్కమ్. సో ఎస్, శ్రీ నవహాస్ క్రియేషన్స్ అలాగే శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా శ్రీనివాస్ కానూరు గారు నిర్మాతగా, అలాగే మనందరి ఫేవరెట్ శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్షన్లో సత్యదేవ్, ఈషారెబ్బ అండ్ మరొక ఇంపార్టెంట్ రోల్లో శ్రీరామ్ గారు కనిపించబోతున్న రాగల 24 గంటల్లో సినిమా టైటిల్ ఇవాళ ఆవిష్కరింపబడుతుంది. సో నాకు తెలుసు శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో రాగల 24 గంటల్లో ఈ సినిమా టైటిల్ మారుమోగిపోయేలా మీరు అందరూ చేస్తారు అని ఖచ్చితంగా. సో బేసిక్గా శ్రీనివాస్ రెడ్డి గారి పేరు వినగానే మనందరికీ సూపర్ డూపర్ కామెడీ ఎంటర్టైనర్స్ అయితే గుర్తొస్తాయి. అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా, మధ్యలో యా బొమ్మనా బ్రదర్స్, చందన సిస్టర్స్. సార్ మరి ఇంత పెద్ద పెద్ద పేర్లు మీరే పెడతారు సార్, సీరియస్గా. ఒక్క డమరుకు ఒకటే తగ్గించారు కదా, మళ్ళీ మూడు వర్డ్స్ వచ్చేసాయి రాగల 24 గంటల్లో అనేసి. సో కామెడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న తర్వాత మూసగా అలాగే వెళ్ళిపోకుండా కూడా చక్కగా నేను వేరే జానర్స్ కూడా అంతే గ్రిప్తో హ్యాండిల్ చేయగలను అని నిరూపించుకున్న సినిమా అగైన్ డమరుకం. సో అందరికీ తెలిసిందే నాగార్జున గారి కెరియర్లో అప్పటికి ద బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 43 crores కలెక్ట్ చేసిన సినిమా అప్పట్లో డమరుకం. సో యా, అలాగే ఈసారి ఇంకొక జానర్ని టచ్ చేసి నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే సస్పెన్స్ థ్రిల్లర్.
సో రాగల 24 గంటల్లో ఏం జరగబోతోంది? ఇంకా చాలా చాలా ఉంది తెలుసుకోవడే టైము. ఎందుకంటే ఇప్పటికీ 90% షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఫస్ట్ టైం ఆడియన్స్ ముందుకి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ సినిమాని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ఒక సినిమా రూపొందుతున్న విషయం కానీ ఈ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కానీ ఎవ్వరికీ తెలియవు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రెస్ మీట్ రిగార్డింగ్ రాగల 24 గంటల్లో. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఇవాళ మనం టైటిల్ లోగో లాంచ్ జరుపుకోబోతున్నాం కాబట్టి కొంతమందిని ఈ స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి. అండ్ మరీ ముఖ్యంగా ఒక స్పెషల్ పర్సన్కి కూడా నేను వెల్కమ్ చెప్పాలి. సో ఆయనే కృష్ణ భగవాన్ గారు. ఎందుకంటే కృష్ణ భగవాన్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. సో కృష్ణ భగవాన్ గారు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అంటే కృష్ణ భగవాన్ గారు అన్నట్టుగా వాళ్ళ సినిమాల్లో ఆ కాంబినేషన్ని మనం ఎన్నోసార్లు ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సో సార్, యాక్చువల్గా హీరోయిన్స్ కోసం వెయిట్ చేస్తుంటాం, కానీ వాళ్ళ మీరు మాకు చాలా స్పెషల్ కాబట్టి మీకోసం వెయిట్ చేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాము. అండ్ మీరే మాకు చాలా చాలా స్పెషల్ పర్సన్ టుడే, బికాజ్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడంతో పాటు కృష్ణ భగవాన్ గారు అంటే ఒక మంచి రైటర్ అని కూడా మనందరికీ తెలుసు కదా. ఎస్, ఈ సినిమాలో ఆయనే డైలాగ్స్ అందించడం కూడా జరిగింది. ఇవాళ ఆయనే టైటిల్ లోగో లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఒక్కసారి శ్రీనివాస్ రెడ్డి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కానూరు గారు, అలాగే కృష్ణ భగవాన్ గారు ముగ్గురు కలిసి టైటిల్ లోగో లాంచ్ కోసం స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్, హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. తర్వాత మిమ్మల్ని ఇలా స్టేజ్ పైన చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్లీ మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారి కోసమే వచ్చారా ప్రత్యేకంగా? మీకు మైక్ లేదా? మీడియా వారందరికీ నమస్కారం అండి, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత స్టేజ్ మీదకి వచ్చారు. అసలు నేను స్టేజ్ నుంచి స్టేజ్కి వచ్చాను నాటకాలు వేసి. అయితే చాలా కాలం తర్వాత కొంచెం గ్యాప్తో శ్రీనివాసరెడ్డి గారు ఈ సినిమా చేశారు. ఆ గ్యాప్ తీసుకోవడం మంచిదైంది, పాజిటివ్గా ఆలోచిస్తే. మంచి కథ, ఆయన ఇప్పటి వరకు టచ్ అయిన జానరు ఒక చెప్పనండి, మర్డర్ మిస్టరీ. ఈ కథ హీరోలు ఉన్నారు, హీరోలు ఎవరో సినిమా చూసిన తర్వాతే చెప్పాలి హీరో ఎవరో. అన్నీ మంచి క్యారెక్టరైజేషన్లు. అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ వేశాను. ఆ క్యారెక్టర్ పేరు అబాస్ పాల్. అంటే తల్లికి పిల్లలు చచ్చిపోతుంటే మా అమ్మకి ఇంక చచ్చిపోకూడదని ఏదో బ్యాడ్ నేమ్ పెట్టాలని అబాస్ పాల్ అని పెడతాను. అలాంటి క్యారెక్టర్, కొంచెం సెమీ క్రాక్. సార్, మీ పాత్ర పేరుకి మీరే నేమ్ చేసుకున్నారా? ఐ మీన్ నామకరణం చేసుకున్నారా? ఇప్పుడు అన్ని కాంట్రవర్సీలు ఎందుకు కానీ అది మామూలుగా సరదాగా మాట్లాడటం నాకు ఇష్టం అండి. కాకపోతే మీడియా చూసి భయపడుతున్నాను. ఏది బంటే ఏది ఎలా చూపిస్తారో భయం నాకు. అలాగే మిగిలిన క్యారెక్టర్లో సత్యదేవ్ గారు, ఈషారెబ్బా, ఇంకా గణేష్ గారు, అన్ని క్యారెక్టర్లు కూడా అద్భుతమైన క్యారెక్టర్లు. వీళ్ళందరిలోని హీరో ఎవరో అనేది చెప్పలేం. హీరోయిన్ మట్టికి ఈషారెబ్బా. అలాగా ఈ కథ ఒక ఇన్సిడెంట్తో, ప్రతి సినిమాకి కథే హీరో అంటారు, కానీ నిజంగా ఈ సినిమాకి కథే హీరో. ఈ కథ ఎంతమందికి చెప్పినా నచ్చింది అన్నారు కానీ నచ్చలేదు అనలేదు. అందుకనే సినిమాకి వచ్చి పెద్ద హిట్ అవుతుందేమో అని డౌటు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి హిట్ సినిమాగా బయటకు వస్తుంది. ఇది శ్రీనివాసరెడ్డి గారికి
బ్రేక్ కావాలి. అలాగే మా ప్రొడ్యూసర్ వాసు గారు, ఆయన చాలా మంచి ఫ్రెండ్, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారు. వాళ్ళు డైరెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు, వాసు గారు నిజంగా బ్రదర్స్ లాగే ఈ సినిమాకు పనిచేశారు, బయట కూడా అలాగే ఉంటారు. ఆయన కంటిన్యూస్గా సినిమాలు చేయాలని ఆ షిరిడి సేవ అని కోరుకుంటున్నాను. కొంతమంది మాట్లాడిన తర్వాతే నాకు ఈ వాయిస్ వచ్చింది. ఫస్ట్ డే నన్ను మాట్లాడమంటే ఇది, తర్వాత ఈవిడ పొగిడేశారు. పొగట్లు పొగుడుతుంటే నాకు బాగా సిగ్గు. నిజమే. కాబట్టి ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆ బాబాను కోరుకుంటున్నాను. మేమందరం కలిసి ఇంకా ముందుకు నడవాలని, ఇంకా మంచి మంచి కథలు సినిమాగా మలచాలని, మంచి థాట్స్ ఉన్నాయి మా దగ్గర, అది మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటూ ఉంటా. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు టైటిల్ లోగో లాంచ్. నీ చేతుల మీదుగా రెడీ అక్కడ ఈ లైట్స్ ఆఫ్ చేయాలి. ఒక నిమిషం అండి. పర్లేదు పర్లేదు, చెప్పండి. టైటిల్ లోగో లాంచ్. థ్యాంక్ యూ సార్. రాగల 24 గంటల్లో. సూపర్, థ్యాంక్ యూ. అంటే ఒక వాతావరణం సినిమాలో కథలో మారిపోద్ది, అప్పుడు తుఫాను మొదలవుద్ది. మళ్ళీ టీవీలో వాతావరణం బాగానే ఉందన్నాక సినిమాలో వాతావరణం క్లైమాక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. టైటిల్ లోగో. సూపర్. సో వెరీ ఎఫెక్టివ్, వెరీ ఇంటెన్స్, అండ్ టైటిల్ లోగోలోనే మనకి ఒక మంచి థ్రిల్లర్ అన్న ఇంటెన్సిటీ తీసుకొచ్చేశారు. వండర్ఫుల్. రాగల 24 గంటల్లో శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్షన్లో అతి త్వరలో మన ముందుకు రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరికొద్దిసేపట్లో రోల్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే కోర్స్ ఈషా మనందరికీ తెలిసిందే, అందం అభినయంతో తెలుగింటి అమ్మాయిగా మనందరినీ ఎన్నో మంచి మంచి సినిమాలతో అలరిస్తోంది. సో అలాగే ఈ సినిమాలో ఒక హీరోయిన్ ఏదో గ్లామరస్ పాత్ర అలా కాకుండా తను ఎప్పుడూ చూస్ చేసుకున్నట్టే చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో మనకు కనిపించబోతున్నారు ఈషా. అండ్ ఆల్సో శ్రీరామ్ గారు ఐ థింక్ చాలా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమా ద్వారా పలకరించబోతున్నారు. రోజా పూలు, పోలీస్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ మూవీస్ చేసిన ఆయన ఈ సినిమాలో కూడా ఆయన చేశారంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయి ఉంటుందనేసి. సో అలాగే గణేష్ వెంకటరమణ్ గారు. సో డమరుకం సినిమాలో వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయింది. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్లో మళ్ళీ వస్తుందంటే మాత్రం మాకు ఒక రకమైన ఆ ముగ్గురు గురించి స్పెషల్ మెన్షన్ ఎందుకు చేస్తున్నానో మేబీ రాగల కొన్ని నెలల్లో మనకు తెలుస్తూ ఉంటుంది, కొన్ని రోజుల్లో. ఎందుకంటే ఆ హీరో ఎవరు, విలన్ ఎవరు, ఇవన్నీ మనం ఇప్పుడు ఏ అసెస్మెంట్కి రాలేమన్నమాట. రాగల కొన్ని రోజుల్లో మనకు తెలుస్తాయి. బికాజ్ 90% కనిపించబోతున్నారు, లైక్ రవి వర్మ గారు, రవి ప్రకాష్ గారు, అండ్ జనరల్గా బ్యూటిఫుల్ గ్లామరస్ హీరోయిన్స్. సో మన ప్రెస్ మీట్ టైం కూడా వచ్చేసింది కాబట్టి యా, పాపం ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కానూరు గారు మాత్రం అలా నిలబడ్డారు. మీకు కంపెనీ తీసుకొస్తారండి. ఇంకా శ్రీనివాస్ గారిని పిలిచేస్తాను. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రఘు కుంచే గారు టు జాయిన్ దెమ్ ఆన్ స్టేజ్. అలాగే సినిమాటోగ్రఫర్ అంజీ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. And art director Chinna garu, can we have you on stage? And executive producer Ali Baba garu. And నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాతో మనకి పరిచయం కాబోతున్న కొత్త టాలెంటెడ్ యంగ్స్టర్స్ అజయ్, అనురాగ్ అండ్ వంశీ. Can we have you on stage?
And now let me welcome our beautiful Mushkan Sethi on stage. And now let me welcome Ganesh Venkatraman Garu on stage. శ్రీరామ్ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. హీరోగా ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ మనల్ని అలరుస్తున్న సత్యదేవ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆల్సో రిక్వెస్టింగ్ అ బ్యూటిఫుల్ లేడీ, మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ఆన్ స్టేజ్. సార్ కృష్ణ భగవాన్ గారు సాధారణంగా వేదిక పైకి రావాల్సిందిగా. భాస్కర్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిస్తున్నాం. థ్యాంక్ యూ. స్టేజ్ చాలా కలర్ఫుల్గా ఉంది. అందరు అబ్బాయిలే ఉన్నా కూడా ఇంత కలర్ ఉందేంటో. ఓకే, ముష్కాన్. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారిని డిస్టర్బ్ చేస్తూ ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే నిర్మాత వాసు గారికి, ఈ సినిమా స్కోర్కి నన్ను నమ్మి పెట్టుకున్నందుకు వారిద్దరికీ నా కృతజ్ఞతలు. రాగల 24 గంటల్లో సినిమాకి కమిట్ అయిన దగ్గర నుంచి చాలా షేర్ చేసుకోవాలని అనిపించేది నాకు. లైక్ మ్యూజిక్ పరంగా కానీ, లిరిక్స్ పరంగా కానీ, అండ్ ఆ షూటింగ్లో జరిగిన కొన్ని. బట్ ఎప్పుడు నాకు ఒక అడ్రస్ దొరకట్లేదు, ఏ పేరు పెట్టాలో తెలియట్లేదు. సో ఈవేళ రాగల 24 గంటలు అనే పేరు ఈవేళ రివీల్ అయింది కాబట్టి ఇంక రేపటి నుంచి మొదలు పెడతాం అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. తర్వాత ఆడియో ఫంక్షన్ ఎలా ఉంటుంది కాబట్టి నాకు సంబంధించిన వర్క్ అంతా అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సినిమాటోగ్రఫీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి గారితో నా అనుబంధం 12 సంవత్సరాలుగా ఉంది. టాటా బిర్లా మధ్యలో లేదని సూపర్ హిట్ సినిమా తర్వాత
మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను నేను అన్నయ్యతో. ఫస్ట్ టైం కథ చెప్తున్నప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ ఉంటుందా అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు. నేను యాక్చువల్గా పిలిచిన వెంటనే మళ్ళీ కామెడీ సినిమా చేస్తారనుకున్నాను. దానికి భిన్నంగా చాలా మంచి కథ చెప్పారు. ఫస్ట్ అన్నయ్య కథ చెప్పిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ కథ విన్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు అబ్బాయి కథ చెప్పారు. చాలా ఇన్స్పైరింగ్గా షార్ట్ టు షార్ట్ క్లియర్గా చెప్పాడు నాకు కథ. నేను చెప్పాను చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు, నువ్వు కనుక మంచి కథ ఉంటే చెప్పు, నేనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పన్నాను. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన దిస్లో టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ సత్యదేవ్ గారు, ఆయన పెర్ఫార్మెన్స్ ఈ సినిమా చాలా హైలైట్ అవుతుంది. అలాగే ఈషా రెబ్బా, మా శ్రీరామ్ గారు అండ్ గణేష్ వెంకటరామన్. నా ఫస్ట్ సినిమా ఆయన ఫస్ట్ సినిమా 12 years బ్యాక్ ది అంగ్రేజ్ అనే సినిమా. ఆ తర్వాత మళ్ళీ అండ్ మిగతా కో టెక్నీషియన్స్ మా రఘు కుంచయ్య గారు, చిన్న గారు అండ్ నా టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. అలాగే మా అజయ్, వంశీ అండ్ అనురాగ్ వీళ్ళందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీనివాస్ గారికి అలాగే మా శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఇప్పటి వరకు అండి, ఇంకా ఒక 5 days షూట్ బ్యాలెన్స్ ఉంది. మేము ఏది అడిగినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బాగా తీయండి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి డే 1 నుంచి లాస్ట్ డే రిలీజ్ వరకు అలాగే ఉంటారు. అసలు అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ అంటే నేను వర్క్ చేసిన ఇన్ని సినిమాల్లో ఫస్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు కొద్ది రోజుల్లో టీజర్ రాబోతుంది, దీని విజువల్స్ ఎలా ఉండబోతాయని చూస్తారు. ది బెస్ట్ విజువల్స్ ఉంటాయి, ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా పిక్చరే చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అజయ్ అండ్ అనురాగ్ ఇద్దరు ఒకసారి, అంటే ఇద్దరులో ఎవరు, మీ ఇద్దరు ఏంటో బ్రదర్స్ లాగా ట్విన్స్ లాగా అనిపిస్తున్నారు, నిజమేనా కాదా? సీరియస్లీ అలా అలా మ్యాచ్ అలా సార్ సెలెక్ట్ చేశారు. ఒక్కొక్క లైన్ షేర్ చేసుకుందామా? ఒక అందరికి నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక మంచి బ్రాండ్ నేమ్ ఉంది, చాలా మంచివారని. అండ్ నేను చాలా లక్కీ, ఎందుకంటే ఈ టీంలో అందరూ మంచి వాళ్ళే. సో బేసిక్గా చాలా రేర్గా దొరుకుతారు మంచి వాళ్ళు. సో అండ్ సినిమా గురించి చాలా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి నాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. యాక్చువల్లీ షూట్ స్టార్ట్ అయింది 1 day బిఫోరే నాకు సార్ కాల్ చేశారు, ఈ ఫిల్మ్లో యు ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. సో ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్ అండ్ వర్కింగ్ విత్ ఆల్ ద గ్రేట్ యాక్టర్స్. ఐఎమ్ ఫీలింగ్ రియలీ లక్కీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ వాసు సార్ for giving this opportunity. Thank you, sir. Thank you, everyone. Hello. So, first of all, I'd like to thank Srinivas Reddy, sir, and Vasu garu. And thank you so much, naki avakasam enduku ichinanduku. And please stay tuned to Agala 24 gantallo. Chala twists and turns unnayi. Please support the film. Thank you. Mike, please. Thank you. Okay, now requesting Ganesh Venkatraman garu to speak. Andariki namaskaram. Good evening, everyone. Well, I think in this film I have an emotional connect with almost every technician and cast and crew member. Firstly, Srinivas Reddy sir. He gave me Tamrukum in my career at a time when I was only doing positive characters. He gave me such a strong negative character that even today, after almost 7 to 8 years, people remember that character. It has such a strong impact. And when he called me and narrated this subject to me, I immediately said, I'm part of it, sir. I'm part of it in every endeavor that you take. And the best thing about Srinivas sir is on the set, he will actually perform the scene for you. So as an actor, it's an amazing process to observe and then internalize and do the scene. So I'm sure this film in Srinivas Reddy Garu's career is going to be a highlight. Like Krishna Bhagwan sir said, the story is truly the hero of the film, and you keep guessing
what is going to happen in the next scene. So my best, Srinivas sir, for this film. I want to thank my producer Vasu sir, and he's a first-time producer, and the way he treated all of us, he started the film on time, finished the film on time. Hats off to you, sir. And there's a funny thing that we all share. He called me last week and said that the launch is happening and you have to be there. And I said, sir, I have to take permission from my boss. He said, I'll talk to your boss. I said, my boss is not born yet, sir. It's my baby, which I'm expecting this week. So he took a promise from me. He said, my film is like a baby. If my baby launches first, you have to come. I said, sure, sir. So his baby has actually launched today. Congrats on your launch, sir. Sometime next week, my baby will launch. So I understand the feeling. Then Anji Garu, like he said, we started our careers together with Angrez, and we were budding youngsters, can I say? Wanting to make an impact in cinema. And today, after years, we're doing a film together. And to mount the film visually, because this is a very visual film, it's his frames that has given that kind of texture to the film. I want to say a word each on my co-stars because I have learned so much from each one of them. First, I want to say about Satyadev. I can't think of any actor who could have got the gravitas to this role. It's a very, very complex role with lots of emotion. And on set, I see him always improvising, always trying to get the best out of each scene. And hats off to you, buddy. You're going to grow and grow. And I told you after this film, your career is going to go up there. So then there's Isha. She's a very intelligent actress. And I think the way the script is shaped, she's a central character in this movie. And hats off to Srinivas, ready to shape a character like that. And she's done a fantastic job because there's such a range of emotions her character had to play. So Isha, was a lovely experience working with you. And Sriram, my dear friend. So we've been friends for so many years now, and to get to share screen space with him was fabulous. And he has a very amazing role. I don't want to reveal much about it. It'll be a surprise to everyone. And in Srinivas sir's movies, every character is important and is highlighted very well. So all the youngsters over here, they've done a great job. And Muskan, so thank you, Krishna Bhagwan sir, for the amazing writing that you've given us all. All the assistant directors, Darshan and all those guys at the back, all the youngsters who helped shaping this film. Thank you so much, and please give us your love and support. We really, really need. We're coming with a very interesting subject, and we really want to entertain you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఒక పక్క బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్గా ట్రావెల్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, అంటే ప్రొఫెషన్ అదైనా కూడా ఇప్పుడు ప్యాషన్ని పర్స్యూ చేయడానికి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కానూరు గారు. ఇప్పుడు ఆయన మాటలు వినేద్దాము. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ టైం లైఫ్లో మైక్ పట్టుకుంటున్నాను. వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్కి, మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, చూసారా ఫస్ట్ టైం తెలిసిపోద్ది కదా. ఆ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అందరు వచ్చిన సన్నిహితులందరికీ నమస్కారం అండి. ఏం లేదు, బేసిక్గా సినిమా అంటే పిచ్చి. సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోవటం, సాయంత్రం వరకు సినిమా చూడటం, ఇదే అనమాట. ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, సినిమా అనేది అట్లా ఉండిపోయింది. రామనాయుడు గారు అంటే, దిల్ రాజు గారు అంటే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్గా ఎప్పటికైనా ఒక సినిమా తీయాలని మటుకు టార్గెట్ పెట్టుకున్నాను 5-6 ఇయర్స్ బ్యాకే. ఒక తల్లికి పుట్టకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఇద్దరం అన్నదా 3-4 సంవత్సరాల నుంచి కలిసిపోయి ఆయనతో పాటు నవాజ్ క్రియేషన్స్ అని, కార్తికేయ సెల్యులాయిడ్స్ అని ఒక సంస్థని ప్రారంభించి ఇప్పుడు ఈ రాగల 24 గంటల సినిమాని తీయటం జరిగింది. ఇంకా స్లిప్ తీయాల్సిందే అండి. మొదటిసారి సినిమా నేను తీస్తున్నా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టిస్టులని సెలెక్ట్ చేస్తూ, ప్రొడక్షన్ నడుపుతూ, నేను ఊరికే మధ్యాహ్నం హాయిగా వచ్చి వీళ్ళతో పాటు లంచ్ చేస్తూ సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయేవాడిని. అసలు ఏం జరుగుతుంది ఏందనేది నాకు ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి టెన్షన్ అనేది ఉండేది కాదు. అన్నీ శ్రీనివాస్ రెడ్డి గారే చూసుకునేవారు కాబట్టి
సినిమా అంటూ ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరు కాళ్ళు అసలు ఇరగదీయటమే, ఒకళ్ళు తప్పించి ఒకళ్ళు. కొత్త వాళ్ళు ముగ్గురు అనుకుంటే వాళ్ళు అంతే. ఈ ఈశ్వరబ్బ గారు అంటే ఆయన అంతే. శ్రీరామ్ గారు లాస్ట్లో జాయిన్ అయ్యారు, కానీ సినిమా ఇంకా హీరో సత్యదేవ్ గురించి అయితే నేనేం చెప్పాల్సింది ఏం లేదు. మళ్ళీ పేపర్ చూడాలి. సరే, ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉంది. ఇంకా తర్వాత ఇది ఫస్ట్ ఫంక్షనే, ఇంకా 3-4 ఫంక్షన్లు ఉంటాయి. ఈ సినిమా కనపట్లేదండి. ఈ సినిమాతో ప్రారంభమైన మా సినీ జీవితం శ్రీనివాస్ రెడ్డి గారితో ఇలాగే కంటిన్యూషన్ జరగాలని ఒక 2-3 మూవీస్ అయితే ఆల్రెడీ ప్లాన్ చేసి ప్రారంభ దశకు వచ్చాయి. ఈ సినిమా అవితూ ఆ సినిమాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికి ఇచ్చిన ఆర్ట్గా చిన్న గారు, మ్యూజిక్గా రఘుకుంచే గారు, కెమెరామెన్ గ్రేట్ గరుడవేగ అంజి గారు. అన్నని అంజి అనొద్దు, గరుడవేగ సినిమా బ్రహ్మాండంగా తీశారు. ఎంతమందికి తెలుసో తెలియదు అని సినిమా పేరుతో పాటు చెప్తున్నాను. ఇంకా ముగ్గురు బ్రదర్స్ ఇద్దరు, ముగ్గురు. ఇంకా రవి ప్రకాష్ గారు ఇద్దరు రాలేదండి. ఒకళ్ళేమో ఎస్ఐ, ఒకళ్ళేమో సిఐగా పాత్రలు పోషించారు. ఇంకా ఇంతకంటే లాస్ట్గా చెప్పాల్సిందంటే కృష్ణబాబు గారు. ఆయనతో పాటు యాజ్ ఎ బ్రదర్గా నేను ప్రయాణం స్టార్ట్ చేశాను. తర్వాత సినిమా అనేది ఒక 1-2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ ఆయనతో పాటు ఉన్నప్పుడల్లా మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా. బిజినెస్లో బేసిక్గా ఏంటంటే ట్రావెల్ బిజినెస్. లాస్ట్ 15 ఇయర్స్ వచ్చి దాంట్లో ఉన్నాను. కొంచెం ప్రెషర్స్ ఎక్కువ ఉండేవి. దాని మూలంగా ఆయనతో పాటు ఉన్నప్పుడల్లా నా ప్రెషర్ని రిలీజ్ చేసుకుంటూ అట్లా ముందుకు వెళ్ళేవాడిని. దీనికి కృష్ణభవన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టైటిల్ లోగో లాంచ్కే మీరు అంత స్లిప్ తెచ్చారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంత తెస్తారని నేను ఆలోచిస్తున్నాను. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్. మంచి హిట్ అయ్యాక బుక్కే రాస్తారంట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఫర్ యువర్ ఫస్ట్ వెంచర్. ఓకే, అండ్ ఇప్పుడు ఈషా మాటలు వినేద్దాము. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ, పేపర్ వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మీరే. ఇప్పుడు నాకు ఆడియన్స్లో ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది అంటే దానికి కారణం మీరే. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ నుంచి నన్ను కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు మీరు. అండ్ చాలా చాలా థ్యాంక్స్ దానికి. అండ్ ప్రతి ఆర్టికల్లో ఒక లైన్ ఎప్పుడు మెన్షన్ చేస్తారు. అండ్ నన్ను కూడా చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు, ఇంత మంచి పర్ఫార్మెన్స్ అన్నీ అంత బాగా ప్రూవ్ చేసుకున్నారు, మీకు ఒక మంచి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా సినిమాలు ఆఫర్స్ వస్తే బాగుంటుంది అని చాలాసార్లు నన్ను ఇంటర్వ్యూస్లో అడిగారు, ఆర్టికల్స్లో కూడా చాలాసార్లు రాశారు. అండ్ మీ ఆర్టికల్స్ చూసే నాకు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు. అది మీ వల్లే జరిగింది అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అండ్ దీనివల్లనే నాకు ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చింది, బికాస్ ఆఫ్ మై మూవీస్ అండ్ మీరు నాకు చేసిన సపోర్ట్కి. దానికి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ అండి. లైక్ చెప్పలేను ఇంకా నేను ఇంకా వర్డ్స్లో. నాకు ఫ్యాన్ బేస్ ఇప్పుడు తెలుగు అమ్మాయి అని అందరూ సోషల్ మీడియాలో మెసేజ్ చేయడం, ఆ ట్యాగ్ వచ్చింది మీ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ కెనాట్ సే హౌ మచ్ ఐ ఓ ఫర్ దిస్ విన్. అండ్ మై కో స్టార్ సత్యదేవ్ గారు, హీస్ అన్ అమేజింగ్ యాక్టర్ అండి. అంటే ఐ థింక్ ఒక సినిమా తనకి ఐ థింక్ హీ నీడ్స్ 1 మూవీ టు యాక్చువల్లీ రీచ్ అవ్వడానికి అక్కడ అనమాట, టు హిట్ దట్ వన్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సత్య, యు ఆర్ అమేజింగ్ యాక్టర్. అండ్ గణేష్, హీస్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ అంటే తను యాక్చువల్లీ తమిళ్ కదా, సో తెలుగు లైన్స్ నేర్చుకునేటప్పుడు నేను చూశాను, చాలా కష్టపడి చాలా కాన్సన్ట్రేషన్తో. నేను కూడా ఎప్పుడు అలా చేయలేదు అనుకుంటా. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండ్ ఎవ్రీ వన్, లైక్ 3 యంగ్స్టర్స్.
అండ్ కృష్ణ భగవాన్ గారితో సీనియర్ యాక్టర్ నేను చాలా నేర్చుకున్నా. అంటే ఇంప్రూవైజేషన్స్ అంటే జనరలీ డైరెక్టర్ గారు ఏదైనా చెప్పినప్పుడు యూనో ఇంప్రూవైజేషన్స్ చేసి థాట్ వెంటనే రావాలి, అది నాకు కొంచెం కష్టం అది. బట్ కృష్ణ భగవాన్ గారు ఏంటి అంటే ఇంప్రూవైజేషన్స్ కానివ్వండి, లైక్ యూనో పక్క యాక్టర్కి చాలా హెల్ప్ చేస్తారు ఆయన. సో యా, ఐ హ్యావ్ లర్న్డ్ అ లాట్ ఫ్రమ్ కృష్ణ భగవాన్ గారు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్. యా, నెక్స్ట్ వచ్చి అంజీ గారు, సినిమాటోగ్రాఫర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలా అందంగా చూపించారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ వన్. అండ్ ప్రతి కలర్ టోన్ కూడా మూవీలో, అండ్ యూనో ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ గారు విజన్కి ఎగ్జాక్ట్గా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అండ్ యా, అంజీ గారు అండ్ చక్రి గారు, దేవేంద్ర గారు, ఎవ్రీ వన్, బికాజ్ మేమంతా ఒక యూనో లైక్ క్లోజ్ నిట్ టీమ్ లాగా మేమంతా వర్క్ చేసాం. సో యా, అండ్ రఘు కుంచే గారు, వీ హ్యావ్ 3 songs in this movie, and ఒక ప్రమోషనల్ సాంగ్ అది ఇంకా వినలేను నేను. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దాట్ వన్. అండ్ 3 songs ఆర్ రియలీ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ మ్యూజిక్ రఘు కుంచే గారు. అండ్ ఓకే, సారీ, ప్రొడ్యూసర్ వాసు గారు. ఆయనకి సినిమా అంటే పిచ్చి, అంటే ఆయనకి చాలా ఇష్టం సినిమా అంటే. ఎందుకంటే నేను చూసా, రోజు సెట్కి వచ్చేవారు, అందరినీ గ్రీట్ చేసేవారు. అండ్ ఐ డౌట్ కూడా కాదు, పక్కా ఏంటంటే కెమెరా మా దగ్గర ఫుటేజ్ కంటే ఆయన దగ్గర ఫుటేజ్ ఉంటుంది. ఎందుకంటే రోజు వచ్చి ఫోన్తో మంచి, అంటే ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమ ఈ సీన్ వీడియో ఆయన ఫోన్లో చెక్ యా. సో ఆయన ఫోన్లో కూడా చాలా ఫుటేజ్ ఉంది మూవీది. సో అంత ఇష్టంగా ఆయన ప్రతి యాంగిల్ నుంచి ఒక సీన్, ప్రతి టేక్ కూడా షూట్ చేసేవారు. సో ఏదైనా సీన్ పోయినా సరే మనం ఏమి భయపడకలే, ఆయన దగ్గర ఫుటేజ్ ఉంటుంది అనమాట. సో యా, అండ్ ఇలాంటి అంటే లైక్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది రావాలండి. అంటే కొత్త కొత్త స్క్రిప్ట్స్ అవన్నీ ఎంకరేజ్ చేయాలంటే మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలి. అండ్ ఈ మూవీతో మీకు మంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఐ డోంట్ నో వాట్ టు సే అండి. ఎందుకంటే ఎస్పెషలీ మీరు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. స్టోరీ చెప్పినప్పుడు నాకు నెక్స్ట్ ఏమవుతుంది, ఆ ట్విస్ట్ టర్న్స్ అన్నది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది నేను విన్నప్పుడు. వెంటనే 2 daysలో షూట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ యాజ్ గణేష్ గారు చెప్పినట్టు మాకు సీన్ చెప్పినప్పుడు ఆయనే ఫస్ట్ యాక్ట్ చేసి చెప్పేవారు అనమాట, మొత్తం క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎలా చేయాలి, ఏంటి, ఎలాంటి ఎక్స్ప్రెషన్ కావాలి, ఎంత ఇంటెన్సిటీ ఉండాలి ఏంటి అని అంత క్లియర్గా అందరికీ, అంటే ప్రతి యాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. అండ్ మేమెంత అంటే లైక్ యూనో అది మేము అంటే ఎలా యాక్ట్ చేయాలి ఏంటి అని మా మైండ్ ప్రాసెసింగ్ కూడా ఆయన మానిటర్ ముందుండి మాకు అంటే యూనో హౌ టు డూ ఇట్, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అప్పుడప్పుడు ఇచ్చేవారు చేసేటప్పుడు సీన్స్. అండ్ హీస్ వెరీ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండి, ఐ వుడ్ సే దట్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ ఇంత మంచి, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ full-fledged heroine role, I would say. I'm like a hero in the movie. I would love to say that. So, and thank you so much for that, Srinivas Reddy garu. And yeah, definitely malli ee team tho malli నాకు వర్క్ చేయాలని ఉంది. I hope that will happen very 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 soon. And thank you for all those directors, assistant directors, co-directors, Darshan, Hari, everyone. ఏమైనా పేర్లు మిస్ అవుతే I'm so sorry. బట్ we all really worked very hard అండి. చాలా కష్టపడి ఇష్టపడి తీసిన సినిమా ఇది, రాగల 24 గంటల్లో. అండ్ మై టీమ్ వెంకట్, రవితేజ, ఎవ్రీవన్, యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈషా. అండ్ నౌ రిక్వెస్టింగ్ శ్రీరామ్ గారు టు స్పీక్. వేదిక పైన ఉన్న మా సినిమాకి చెందిన ప్రతి ఒక్కరికి అండ్ పత్రికా సభ్యులు అందరికీ నా నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా చేస్తున్నాను.
ఒక ఆర్టిస్ట్ బాగా చేస్తున్నాడు, ఒక ఆర్టిస్ట్ చండాలంగా చేస్తున్నాడు, అవన్నీ వచ్చి ఒక డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేశారు అంటే దానికి ఒకే ఒక రీజన్ వచ్చి మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. దాంట్లో ఏ డౌట్ లేదు. ఈ సినిమాలో చాలా లేట్గా నేను జాయిన్ అయ్యాను, బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు కరెక్ట్ అయిన టైంలోనే జాయిన్ చేశాను అండ్ వెరీ సాటిస్ఫైడ్. ఒక మంచి డైరెక్టర్కి అయిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్టిస్ట్ తోటి కంపాటబిలిటీ, తర్వాత స్పాట్లో అతని ఒపీనియన్, తర్వాత ఆర్టిస్ట్ ఒపీనియన్ రెండు తీసుకోవడం, దానిలో ఉన్న ప్లస్ మైనస్ తీసుకొని ఇవాల్యుయేట్ చేసి ఒక సీన్ని ఎంత మంచిగా తీసుకురావచ్చు అనే ఆలోచన ఉండే డైరెక్టర్ ఆర్ ఆల్వేస్ గుడ్ డైరెక్టర్స్. మాకు అవకాశం ఇచ్చి మా ఇన్పుట్స్ తీసుకొని సజెషన్స్ తీసుకొని అట్ ది సేమ్ టైం స్పాట్లో ప్రతి నిమిషం ఎలా ఇంప్రూవైజ్ చేయాలి అనే ఆలోచనతోటే ఉండే మనిషి మా శ్రీనివాస్ రెడ్డి గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేశామన్న ఒక ఆనందం నాకు ఉంది. ఆ ఆనందం ఇచ్చిన దానికి నేను మీకు ఎప్పుడు హృదయపూర్వకంగా రుణపడి ఉంటాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగా. యూజువల్లీ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్గా ఉంటారు, సినిమా అయిపోయేటప్పటికి అందరూ హీరో విలన్ లెక్క వాళ్ళిద్దరూ రెండు ఎక్స్ట్రీమ్లో ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఉన్నారంటే చూసుకోండి, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారికి ఎంత సపోర్ట్ చేసి ఉండాలి. అలాగే సినిమా, ఆయన సినిమా పిచ్ అంటున్నారు, అలా కాదు, ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఒక మంచి డైరెక్టర్ కూడా ఆయనకు దొరికారు. అండ్ అలాగే మా డైరెక్టర్ గారికి ఈ సినిమాకి చూసారంటే ఒక మంచి ప్రొడ్యూసర్. ఏ ఎక్విప్మెంట్స్ కావాలంటే అడిషనల్ డేట్స్ ఎన్నైనా సరే కాంప్రమైజ్ చేయకుండా అన్ని విషయాలు ఇచ్చారు ఆయనకి. సో థ్యాంక్ఫుల్ టు యూ ప్రొడ్యూసర్ గారు, శ్రీనివాస్ గారు. ఒక మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇది. అందరూ మా కోస్టార్స్కి వచ్చే ముందు టెక్నీషియన్స్కి వెళ్ళాలి. రఘు గారు మ్యూజిక్, దో ఇప్పుడు దీనికి ముందు ఇప్పుడు వర్క్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ లేకపోయినా హ్యావ్ మెట్ హిమ్ మెనీ టైమ్స్. ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ సార్. మా ఎడిటర్ తమ్మిరాజు గారు, ఇప్ప గారు చెప్పినట్టే ఫుటేజ్ చాలా ఉంది, మీరు ఏదైనా మిస్ అయిందంటే టేబుల్లో ప్రొడ్యూసర్ గారు ఇస్తారు, ఆయన ఫోన్ నుంచి బ్లూటూత్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మా ఆర్ట్ డైరెక్టర్ చిన్నా గారు, ఆయన ఎంత ఎఫర్ట్ వేసారో స్పాట్లో మాకు తెలుసు. ఎవరు ఎంత అరిచినా సరే అవన్నీ పట్టించుకోకుండా బాగా హార్డ్ వర్క్ చేశారు ఆయన. ఆయన ఇన్వాల్వ్మెంట్ చూడండి, పోస్టుల్లో రెయిన్ ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ కూడా తడి చేసుకొని తీసుకొచ్చారు ఆయన, 3Dలో తీసుకొచ్చారు ఆయన. మా అలీబాబా గారు, ఒక మంచి సినిమాకి ఒక మంచి ఎగ్జిక్యూటివ్ ఉండాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఒక సినిమా వచ్చి కరెక్ట్గా అనుకున్న బడ్జెట్లో అవుద్ది అండ్ అందరూ హ్యాపీగా ఉంటారు. అలాంటి ఒక మంచి ఎగ్జిక్యూటివ్ బాబా గారు, ఆయనతోటి భాషా గారు కూడా మంచి టీం. అండ్ ముఖ్యంగా మా కోస్టార్స్ ఈషా రెబ్బా గారు, తర్వాత సత్య అండ్ గణేష్, వెంకట్రామ్, ముస్కాన్ అండ్ మా ముగ్గురు ట్రయోస్, మా యంగ్స్టర్స్, నేను యంగ్స్టర్ కదా, సో చెప్పుకోవచ్చు ఎందుకు లేదు. వంశీ, అజయ్, ఇంకా అనురాగ్ ముగ్గురు. యాక్చువల్లీ మాలో చాలా కాంబినేషన్ సీన్స్ ఉంది. వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎన్నో విషయాలు, కొన్నిసార్లు వాళ్ళు నన్ను మనసులో తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, నాకు తెలుసు, అదంతా తెలుసు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీ ఆల్ వర్క్ ఫర్ ఇట్. ఒక మంచి సినిమా చేశామన్న సంతోషం ఉంది. అండ్ కృష్ణ భగవాన్ గారు, కృష్ణుడు గారు ఇప్పుడు వచ్చి అర్జునుకి ఒక గైడింగ్ పాత్ లాగా మా కృష్ణ భగవాన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి ఎప్పుడు ఉన్నారు. ఇదేలాగా మీరు ఉండాలి సార్, ఈ తోడు ఎప్పుడు ఉండాలి. అండ్ వండర్ఫుల్ MC యాజ్ వెల్, నైస్ సీయింగ్ యూ వన్స్ అగైన్. దట్స్ అబౌట్ ఇట్. రాగల 24 గంటల్లో వర్షాలు, భారీ వర్షాలు కూడా ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో. చెన్నైలో మా యాక్టర్స్ అసోసియేషన్లో ఎలక్షన్ జరగబోతుంది. ఇంకేం జరగబోతుందంటే ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్కి వెళ్ళబోతుంది. అది త్వరలో వచ్చి సినిమా రెడీ అయిపోద్ది. తప్పకుండా ఒక విషయం చెప్పగలను, మీరు డిసప్పాయింట్ అవ్వరు, మంచి సినిమా చూస్తారు. ప్రతి సీన్ వచ్చి ఎడ్జ్ ఆఫ్ సీట్ ఉంటుంది. అండ్ వండర్ఫుల్ వర్క్ బై ది డైరెక్టర్. అండ్ మా అందరికీ మంచి అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్. రాగల 24 గంటల్లో మీరు ప్రశాంతంగా వెళ్ళి మా సినిమా గురించి బాగా రాస్తారన్న నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు సత్యదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు.
రాగల 24 గంటల్లో టైటిల్లోనే చాలా అదే థ్రిల్లర్, ఏం జరగబోతుంది అది ఇప్పుడే సార్ నీ వెనకాల అడుగుతున్నాను నేను, సార్ ఏం రివీల్ చేయొచ్చు అంటే జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పు, ఇంకేం చెప్పొద్దు అన్నారు. సో రాగల 24 గంటల్లో ఈ కథ ఫస్ట్ నాకు శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పి నాకు శ్రీరామ్ గారు మా సన్నిహితుడు ఒక ఆయన ద్వారా వెళ్తే శ్రీనివాస్ గారిని కలిశాను. కథ చెప్పారు, కథ విన్నాను. ఎలా ఉంది సత్య అన్నారు. సార్ నేను ఇంటికి వెళ్ళి చెప్తానని ఇంటికి వెళ్ళిపోయాను. సో ఫోన్ చేసి సార్ నాకు భయం వేస్తుంది అంటే, భయం వేయడం ఏంటి అన్నాడు. అంటే ఏమో సార్ నాకు కొంచెం భయంగా ఉంది ఇన్ అ గుడ్ వే, అంటే నేను చేయగలను లేదో, మీరు మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలను లేదో అని భయంగా ఉంది అంటే, అప్పుడు ఆయన అంటే అంత బాగుంది కదా, లైక్ ఐ రియలీ ఫెల్ట్ ఈ పర్టికులర్ రోల్ నేను చేస్తే ఏంటి అని నాకు కొంచెం టెన్షన్ వేసి అని చెప్పి ఇమీడియట్లీ ఐ యాక్సెప్టెడ్ దిస్ బికాస్ ఆఫ్ ద ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ. ప్రతి స్టోరీ ఇస్ వండర్ఫుల్, బట్ దిస్ ఇస్ ఈవెన్ మోర్ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే అగైన్ క్లిషే వర్డ్స్ వస్తాయి, ఇంతకు ముందు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను, బట్ నిజంగా ఇలాంటిది నేను ముందు చేయలేదు. ఐ స్వేర్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే, యూజువలీ ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక మంచి సినిమా అయిపోయి ఇంటికి వెళ్తాం, కానీ ఈ సినిమాలో మంచి సినిమాతో పాటు మంచి మనుషులతో పాటు ఇంటికి వెళ్ళాను నేను. అదే శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వాసు అన్న. వాళ్ళు అంటే శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ముఖ్యంగా చెప్పాలి, సార్ గురించి. రోజు నేను కారులో వెంకన్న తీసుకొని వెళ్ళేవాడు నన్ను. నేను వెంకన్న ఏంటి సార్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆయన, అంటే చాలా జెన్యున్ పర్సన్లా అనిపిస్తారు నాకు, ఎప్పుడు చాలా మంచిగా అనిపిస్తారంటే, అప్పుడు వెంకన్న అన్నాడు, సార్ మీకు ఆయన ఉంది, ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యే అయిపోతాడండి అన్నాడు ఆయన. అంటే అంత గుడ్ హ్యూమన్ బీయింగ్, అంత మంచి మనిషి శ్రీనివాస్ రెడ్డి సార్. ముందు నాకు పరిచయం అవ్వలేదు, అంటే ఈ సినిమాతో పరిచయం ఉన్నది నేను నిజంగా చాలా హ్యాపీ. అంటే దట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ అంటే మనుషుల్ని ట్రీట్ చేయడం కానీ, మనుషులతో ఉండే పద్ధతి, అండ్ యాక్టర్స్ని ట్రీట్ చేయడం, ఎవ్రీ వన్ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్నో కామెడీ హిట్స్, అంటే నాకు తెలిసి కామెడీ తీయడం చాలా కష్టం, దాన్ని ఎమోట్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటి శ్రీనివాస్ రెడ్డి సార్ ఎన్నో కామెడీ హిట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఆయన గేర్ షిఫ్ట్ చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రాగల 24 గంటల్లో, దానికంట అంటే ఈవెన్ అట్ ద సేమ్ టైం సస్పెన్స్ కూడా క్రియేట్ చేయడం చాలా కష్టం. నాకు తెలుసు ఆయన, ఐ వుడ్ లైక్ టు గివ్ హిమ్ అట్లీస్ట్ 150 పాయింట్స్, అంటే అవుట్ ఆఫ్ 100. దట్స్ హౌ హీ ట్రీటెడ్ ద స్టోరీ. అది అందరికీ తెలుసు. అంటే ఈ రోజు అండ్ ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత ఏదో అవార్డ్ ఫంక్షన్కి వచ్చినట్టు అనిపించింది. అంతమంది స్టార్స్ ఉన్నారు ఇక్కడ, ఎవ్రీ వన్. అంటే ఒక ప్రెస్ రిలీజ్కి ఇంతమంది ఫుల్ హౌస్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను. సో that tells us that this film has got a lot of positive vibe. సో అలాగే వాసన్న గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గారు. ఫస్ట్ టైం నేను సెట్లోకి రాగానే నా క్యారవన్ పైన హీరో గారు అని ఉంది, నాది కాదేమో అనుకున్నాను, కాదు మీదే అన్నారు. అంటే అంత బాగా ట్రీట్ చేశారు, అంత బాగా మాకు దగ్గరుండి కేర్ తీసుకోవడం. వాసన్న రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇందాక అందరూ చెప్తున్నట్టు నేను కూడా యాడ్ చేస్తాను చిన్న లైన్. నేను యాక్చువల్లీ ముందు నేను చెప్దాం అనుకున్నాను, ఈషా చెప్పేసింది అండ్ శ్రీరామ్ చెప్పేశాడు. ఏదో ఎడిటింగ్ టేబుల్ మీద ఒక క్లోజ్ మిస్ అయిందంటే సార్ని అడిగారంట, ఆ క్లోజ్ ఉంది కదండి మీరు తీసారు ఆ రోజు, అది పంపించండి అని. అంటే దట్స్ హౌ ఆయన అంత దగ్గర ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నారు. సో ఆయన ప్రతిరోజు మాతో పాటు సెట్లో, ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే అంజన్న, అంటే అందరి గురించి చెప్పాలనే ఉంది, బట్ ఇంకా చాలా ఫంక్షన్స్ గ్యారంటీ ఉంటాయి. అంజన్న థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడు నిజంగా నాకు ఆ గ్రాండ్నెస్ చూసేటప్పటికి, అరే వాట్ ఆర్ వి డూయింగ్, అంటే ఇంత గ్రాండ్ ఫిల్మ్ చేస్తున్నాం. బికాస్ ఎంత లైటింగ్ కానీ, సెట్ కానీ, చిన్న సార్, ఎవ్రీథింగ్ ఇస్ టు బి సో గ్రాండ్. నేను లోపల ఎంటర్ అవగానే మంచి ఫీల్ ఉండేది ప్రతి ఎవ్రీడే మార్నింగ్. థ్యాంక్స్ టు భాషా గారు, ఎర్లీ మార్నింగ్ 6 o'clock కాల్ షీట్, థ్యాంక్ యూ సార్. సో రాగానే నేను ఫస్ట్ భాషా గారినే కలుస్తాను, మా మేనేజర్ గారు. అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ అని ఇందా నుంచి వాళ్ళు మోస్తున్నారు, దయచేసి మీరు ఇంకోసారి ఆ పదం వాడకండి. ఆ మధ్యలో ఆడు కురు వృద్ధుడాడు వంశీ, ఆడ యంగ్స్టర్ ఏంటి. థ్యాంక్ యూ. I mean, Ajay, Anurag, Vamsi, great working with you guys again.
అలాగే ఈషాతో వర్క్ చేయడం సీరియస్లీ షీఈస్ అ వెరీ టాలెంటెడ్. తను అన్నట్టు తెలుగమ్మాయి అన్న ఒక ట్యాగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దానికి పూర్తి న్యాయం చేసింది ఈషా. షీఈస్ బీన్ దేర్, షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ కంటెంట్ ఫిల్మ్స్ అండ్ very talented actress and really fortunate to share a screen space with her. And at the same time, Sriram Garu, Roja Balu, I mean, we all know he is once upon, I mean, manandarki chala ishtaమైన actor Sriram Garu. So, ఆయనతో నాకు చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంది, బట్ స్టిల్ నేను వచ్చిన తర్వాత అంజన్ కన్నా అంజన్ నాకు కొద్దిగా శ్రీరామ్ గారి లైటింగ్ తగ్గించు అని జస్ట్ జోకింగ్, అలాంటిది ఏం లేదు. అంటే it's really a fortunate thing. Alage Ganesh Venkatraman, wonderful actor. Everyone, we gelled so well on the set, and it was really nice feeling. And obviously, my producer, 47 Days producer Raganna, and the same time music director for this film. Kumi said already oka song, ante మేము songs విన్నాం, అందులో ఒక you should all listen to the promotional song. అది ఐ థింక్ ఈషా యూ ఆల్రెడీ హర్డ్ దట్ సాంగ్ యాజ్ వెల్. ఇంకా చెప్పద్దు, ఓకే ఫైన్. అలాగే బాబా గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ ఇట్ సో వెల్. అలాగే హరి, దర్శన్, మధు అండ్ సద్దాం, యు గైస్ ఆర్ ఆసమ్. దే ఆర్ ఆల్ ది డైరెక్షన్ టీమ్ ఫ్రమ్ ద డైరెక్షన్ టీమ్. అలాగే ఆబ్వియస్లీ కృష్ణ భగవాన్ సార్, చిన్నప్పటి నుంచి ఐ మీన్ ఆయన కామెడీ ఎంజాయ్ చేస్తూ, అంటే మేము స్క్రీన్ టైం చేసుకోలేదు కానీ బట్ నేను ఆయనతో కూర్చొని చాలా ఇంటరాక్ట్ అయ్యి ఈ సినిమా గురించి మాట్లాడి ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్, కృష్ణ భగవాన్ గారు. అండ్ దట్స్ ఇట్. ఐ థింక్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. మా ఫేసెస్లో మీకు అర్థమవుతుంది. రాగల 24 గంటల్లో చాలా బాగా వచ్చింది ఫిల్మ్. అండ్ ఆగస్ట్లో అనుకుంటున్నాం రిలీజ్. సో ఇంకా ముందు చాలా అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మిస్ అయ్యానా? ఎవరైనా మిస్ అవ్వలేదు. అగైన్ శ్రీనివాస్ సార్, వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ హిమ్ నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ ఇట్. థ్యాంక్స్. ప్రొడ్యూసర్ గారు లెక్క స్క్రిప్ట్ తీసుకొచ్చి ఉండాలి, మర్చిపోయాను. అంటే యూజువల్గా మా కెమెరామెన్ గారు మాట్లాడితే పక్కన సెట్ దాకా వినిపిస్తుంది. ఈరోజు చాలా సాఫ్ట్గా మాట్లాడారు ఆయన, అందుకే ఆయన ఎక్కడో నేను మిస్ అయిపోయాను. ఐ కెన్ నెవర్ మిస్ హిమ్ లైక్ దిస్. వండర్ఫుల్ సినిమాటోగ్రాఫర్. దో ఇప్పుడు ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేస్తున్నాను. సూపర్ వర్క్. ఆర్టిస్టులు కొన్నిసార్లు కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఏదైనా ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోద్దో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాంటప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మల్టిపుల్ కెమెరాస్ కూడా పెట్టి ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకూడదని చెప్పి అంత బాగా పనిచేశారు. అండ్ షోడ్ అస్ వెరీ వెల్. అంజీ గారికి హార్ట్ఫెల్ట్ సిన్సియర్ థ్యాంక్స్ సార్. వెరీ నైస్ అండ్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ టు ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ మా సిన్సియర్ థ్యాంక్స్. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ వీళ్ళందరి మాటలు విన్న తర్వాత నాకు అనిపిస్తుంది శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, రాగల రోజుల్లో అంజి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి కాంపిటీషన్ ఇస్తారేమో అని. వి నెవర్ నో. ఆయనకున్న ఇష్టం మీద. శ్రీనివాస్ రెడ్డి గారు, కెన్ వి హియర్ ఫ్రమ్ యూ? అందరికీ నమస్కారం అండి. ముందుగా నా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని అందరినీ ఇలా కలిసి చూసి. ఎందుకంటే గతంలో నేను చేసిన 10-12 సినిమాలు, ఆ సినిమాల ప్రతి సక్సెస్ వెనుక, నా ప్రతి అడుగు వెనుక కూడా మీరున్నారు. మీ వల్లే నాకు అన్ని సక్సెస్లు వచ్చిన ఆ రోజుని. ప్రతి వాళ్ళు కూడా మా సీన్ అన్న, మా తమ్ముడు అని నన్ను ఎంకరేజ్ చేసి, ఆ సినిమాలకి, ఒక పెద్ద సినిమాలకి, ఒక పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్ సినిమాలకి ఎంత పబ్లిసిటీ చేస్తారో అంత చేసి నా మీద ఎంతో అభిమానంతో నన్ను నిలిపారు. బట్ టైం బ్యాక్ చిన్న గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మీ అందరి ముందు ఇలా నిలబడటం, మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఫస్ట్ నేను సినిమా చేయడం ఎంత సంతోషంగా ఉన్నానో, ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతానండి, ఎందుకంటే నేను అందరి గురించి మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నా. దయచేసి నా సోదరులు అందరూ కూడా మీరు ఉండాలి, మీరు ఎవరు వెళ్ళొద్దు.
నేను పేరు పేరున అందరి గురించి మాట్లాడాలి. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అన్న వాసన్న. ఎందుకంటే నేను సినిమాలో అంటే గతంలో సంవత్సరానికి 3 సినిమాలు 4వ సినిమా చేసి అంత స్పీడ్గా చేస్తున్న ఆ రోజుల్లో 1 by 1 సక్సెస్లతో హ్యాపీగా వెళ్ళాను. తర్వాత ఒక చిన్న తడబాటు, దాంతో కొంచెం బ్రేక్ వచ్చింది. తర్వాత ఎప్పుడు నా సినిమా స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు నేను సినిమా చేస్తాను అని ఎదురు చూస్తున్న, ఏదో జరుగుద్దని ఆశ బట్ ఆగిపోవడం, ఏదో జరుగుద్దని ఆశ మళ్ళీ ఆగిపోవడం, రకరకాల కామెంట్స్, బాధ అనిపించేది. అలాంటి టైంలో ప్రసాద్ అని నా తమ్ముడు, వాడి ద్వారా నాకు వాసు గారి పరిచయం. సో ఆయనకి నాకు పడ్డ అనుబంధంతో నేను ఆయన దగ్గర కూర్చున్నప్పుడు సినిమా చేస్తే బాగుంటుంది, చిన్న సినిమా అన్నా చేద్దాం అని అంటే, నా గురించి ఆయనకి తెలుసు, నేనేంటో తెలుసు. చూశాడు, ఒకటే అన్నాడు ఆయన, అన్న మనం సినిమా చేస్తున్నాం, చిన్న సినిమా కాదు, నీరేం సినిమా చేస్తున్నాం, మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. అదమ్మా డబ్బులు వస్తే వస్తాయి, పోతే పోతాయి, దాని గురించి కాదు, మళ్ళీ నువ్వు నిలబడాలి, నువ్వు ట్రాక్ ఎక్కాలి. నువ్వు నిలబడాలి, మళ్ళీ నువ్వు సినిమాలు చేయాలి. దానికోసం నా డబ్బుల గురించి ఆలోచించబాకు, చేద్దాం సినిమా అని, సినిమా చేయాలనేటటువంటి ఆలోచనలో, సినిమా చేద్దామనే ప్రయత్నంలో, కథలు వింటున్న టైంలో నాకు కృష్ణ భగవాన్ గారు, అంటే ఇప్పుడు అన్న గురించి నేను ఎలా చెప్తున్నానో అలాగే అనుక్షణం నా గురించి ఆలోచించి నేను బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు ఆయన ఒకడు, మా నాన్నలాగా. సో ఒకరోజు ఫోన్ చేసి, నేను ఒక కథ విన్నాను, అది మీరు వినండి. ఆయన నేను 2-3 కథలు అనుకున్నాం. సో నేను ఒక కథ విన్నాను, చాలా బాగుందని, మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి వర్మ గారని ఆ రైటర్ని పంపించారు. కథ వినగానే చాలా బాగా నచ్చింది. అన్న నేను ఇద్దరం విన్నాం, ఇది చాలా చాలా బాగుంటుందని ఆ సినిమా చేద్దారని చెప్పేసి అనుకుని, సో బడ్జెట్ వాటి గురించి అసలు ఆలోచించొద్దని చెప్పేసి మేము ఆ సినిమా చేయడం మొదలెట్టాం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ అండి. అది అంటే సినిమా బిగినింగ్ ఫస్ట్ సీన్లో స్టార్ట్ అయినటువంటి సస్పెన్స్ మీకు క్లైమాక్స్ వరకు కూడా వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే దాంట్లో వెళ్తుంటారు అనమాట. ఎక్కడ కూడా అసలు మనం 1% కూడా ఎక్కడ ఈ రివీల్ అవ్వడం అనేది కానీ, లేదంటే ఇదేమో అని కనిపెట్టడం కానీ సినిమాలో ఉండదు. అంత ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లేతో ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్ చేసాము. 100% అంటే ప్రతి వాళ్ళు మేము సినిమా చేసాము, ఇది గ్యారంటీగా ఆడుతుంది, సూపర్ హిట్ అవుతుందని చెప్పుకోవడం సహజం. కానీ కాన్ఫిడెంట్గా చెప్తున్నా అండి, ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుద్ది, చాలా డెఫినెట్గా సూపర్ హిట్ సినిమా అవుతుంది. ఎందుకంటే స్క్రిప్ట్కి తగ్గట్టుగా నాకు వండర్ఫుల్ ఆర్టిస్టులు దొరికారు. అంటే చిన్న చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. సో స్క్రిప్ట్ని ఎంతగా మేము నమ్మామో అంత గొప్ప ఆర్టిస్టులు దొరకడం వల్ల ఇది ఒక మంచి సినిమా అయింది. సో డెఫినెట్గా ఈ సినిమా గ్యారంటీగా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని అయితే నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా అన్న గురించి ఒకటే చెప్పాలండి, మళ్ళీ మరుగుడు పడిపోయిన శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టాడు. జీవితాంతం ఎప్పటికీ కూడా నేను ఆయన మర్చిపోలేను. సో అంటే అంటుంటారు సహజంగా, ఈ నీ రుణం తీర్చుకోలేనని, అది కాదు అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఈ గ్యాప్ మీ అందరికీ తెలుసు, ఎంత గ్యాప్ నాకు వచ్చింది అనేది. ఈ గ్యాప్లో నేను ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడ్డాననేది నాకు తెలుసు. అది అలాంటి దీంట్లో నుంచి నాకు మళ్ళీ ఒక లైఫ్ ఇవ్వాలి అని నా కోసం వచ్చి, తన డబ్బు గురించి ఆలోచించకుండా నా కోసం సినిమా తీశాడు. ఒక కసితో నేను, నా కృష్ణ భగవాన్ గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్సు, నా రైటర్సు అందరూ కూడా, నా టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ ఒక కసితో ఈ సినిమా చేశాం. సో డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుద్ది. ఇంత మంచి సినిమాని గతంలో నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తూ నన్ను నిలబెట్టారో, నన్ను నడిపించారో, అలాగే మీ అందరికీ కూడా నేను, అంటే అది నేను అడగవసరంగా మీరు చేస్తారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సినిమాని మీ అందరూ కూడా మీ సినిమాలాగా భావించి దీన్ని నిలపాలి, ఒక సూపర్ హిట్ సినిమాని చేయాలి. ఇంకా అలాగే ఈ ఆర్టిస్టుల గురించి చెప్పాలి అని అంటే, కొంచెం నేను చెప్పాను, కొంచెం కాసేపు మాట్లాడతానని, దయచేసి ఎక్కువసేపు మాట్లాడతా.
సత్య తెలుగు ఇండస్ట్రీకి ఒక వరం, అంతే. సింపుల్గా చెప్పాలంటే ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అండి, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. అతని నట విశ్వరూపాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారు. తన క్యారెక్టర్ని తను అద్భుతంగా చేశాడు, అంటే ఇంకా దానికి మాటల్లో చెప్పలేము అది. అలాగే ఈషా, అంటే నేను అంటే అంత డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి కొంచెం తొందరగా చెప్తాను. ఈషా గతంలో ఒక 10, 12, 15 సినిమాల వరకు తను హీరోయిన్గా చేసింది. అన్నిట్లోని గ్లామరస్గా అందంగా బాగా చేసింది. కానీ ఈ సినిమా ద్వారా మాత్రం ఆమె డెఫినెట్గా ఒక అనుష్క, ఒక నయనతార లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్గా మాత్రం పేరు తెచ్చుకుంటుంది. పక్కాగా మీరే అంటారు రేపొద్దున్న, అంటే ఇంత గొప్ప ఆర్టిస్ట్ ఉన్నదా తనలో, ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఆశ్చర్యపోతారు. అంత ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఎందుకంటే ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా అత్యద్భుతంగా ఆ అమ్మాయి చేత చేయించాము. చాలా మంచి పేరు వస్తుంది. అలాగే గణేష్ వెంకటరమణ్. సో గణేష్ వెంకటరమణ్ నా డమరకంలో చేశాడు, అంతకుముందు ఆకాశమంతా చాలా సినిమాలు చేశాడు ఆయన. ఏదన్నా ఒక సీన్ ఇది అని క్యారెక్టర్ ఇదేనంటే చాలా ఇన్వాల్వ్మెంట్తో చాలా అద్భుతంగా ప్రతిదీ డైలాగ్ పిన్ టు పిన్ తను తెలుసుకుని చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాడు. ఇందులో కూడా తనది ఒక అద్భుతమైనటువంటి, అంటే ఇందాక చాలామంది అన్నారు ఈ సినిమాకి కథా కథనం అనేది హీరో హీరోయిన్స్ అందరి అన్ని క్యారెక్టర్లు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ హీరో హీరోయిన్, లేదంటే ఇది ఒక క్యారెక్టరు, లేదంటే ఒక కామెడీ క్యారెక్టర్ అలా చెప్పడానికి లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా కథలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. ప్రతి ఒక్క సీన్ 2 సీన్లు చేసినా సరే అందులో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అలాంటి ఒక మంచి స్క్రిప్టు. సో గణేష్ వెంకటరమణ్ తన క్యారెక్టర్ని అత్యద్భుతంగా చేశాడు. అలాగే ముగ్గురు యువ హీరోలు అజయ్, అనురాగ్, అంటే మరి ఆయన్ని మరి సత్య గారు ఏదో అన్నారు కాబట్టి నేను మరి వంశీ విషయంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో వాళ్ళు కూడా ఈ సినిమాలో వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సత్య గారికి, శ్రీరామ్ గారికి, గణేష్ వెంకటరామ్ గారికి ఈక్వల్ ఇంపార్టెంట్ ఉండేటటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ వాళ్ళు. చాలా మంచి క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే శ్రీరామ్ గారు, అంటే నేను రోజా పూలు చాలా ఒకరికొకరు చాలా సినిమాలు చూశాను ఇంతకుముందు ఆయన ఇందులో ఒక కీ రోల్, ఒక ప్రత్యేకమైన పాత్ర అనమాట. ఒక ఏసీపీ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు, ఒక ట్విస్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్. సో ఆయన ఇన్వాల్వ్మెంటు, ఆయన పర్ఫెక్షను, ఒక సీన్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఎంత బాగా చేయాలి అని ఆయన చేసినటువంటి దీన్ని చూస్తే ముచ్చటేసేది. సో ఇలా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా చాలా అత్యద్భుతంగా చేశారు. ఇంకా నా సినిమాల్లో ప్రత్యేకంగా మీకు చెప్పాలంటే కృష్ణ భగవాన్ గారు, అంటే ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు ఆ సినిమాలో, అంటే మీకు కంటిన్యూగా కృష్ణ భగవాన్ గారు మీ సినిమాల్లో చేస్తారు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏదన్నా కృష్ణ భగవాన్ ఎందుకులే ఇందులో వద్దు, ఇంకొకరిని ఎవరన్నా పెట్టండి, కృష్ణ భగవాన్ వద్దు అంటే మీరేం చెప్తారు ప్రొడ్యూసర్ అంటే సినిమా చేస్తానని చెప్పి. సో ఆయనకి నాకు ఉండే అనుబంధం అలాంటిది. సో నాకు అంత ఆలోచించే మనిషి ఆయన. అలాగే ఆయన టాలెంట్ గురించి ఆయన ఏంటో దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుసండి. ఆయన ఒక అపర మేధావి, అంటే శంఖంలో పోస్తేనే తీర్థం కాదంటారు అలా. నేను ఆయన ఏం చెప్పినా నాకు అది ఇష్టంగా ఫీల్ అవుతాను నేను. సో ఇందులో ఆయన స్టైల్లో మా కాంబినేషన్ లాగా ఒక మంచి క్యారెక్టర్ ఆయన చేశారు. సో ఇలా ఆర్టిస్టులు అందరూ కూడా అద్భుతంగా చేశారండి. అలాగే టెక్నీషియన్ల విషయానికి వస్తే రఘు కుంచే మ్యూజిక్. సో ఇందులో 3 పాటలు ఉన్నాయి. ఆ 3 పాటలను కూడా చీల్చి చెండాడేసాడండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అలాగే ఇది కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో ఇద్దరు పోటీపడి చేస్తున్నారు. చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు, తొందరలో అవి కూడా రిలీజ్ చేస్తాం. అలాగే తమ్ముడు అంజీ, సో ఎంతో కష్టపడి ఈ సినిమాలో చాలా ఇన్వాల్వ్మెంట్తో అత్యద్భుతంగా ప్రతి ఫ్రేమ్ని కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. తనకే కాదు నాకు కూడా ఈ సినిమా, అంటే ఒక కెమెరామ్యాన్ కూడా ఇంత అద్భుతంగా చేశాడనేది ఈ సినిమాకి ఎంతో ప్లస్ అవుతుంది. సో తన వర్క్ తను చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలాగే తమ్మిరాజు గారు ఎడిటరు, ఆర్డేటర్ చిన్న గారు, ఆయన నాకు బావగారు. సో ఎంతో ఇన్వాల్వ్మెంట్తో ఈ సినిమాకి ఆయన వర్క్ చేశారు.
సో అలా ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమాకి ఎంతో ఇష్టపడి కష్టపడి చేశారు. అలీబాబా గారు అంటే అలీ గారికి ప్రాణ స్నేహితుడైన ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. చాలా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా ఇంత తొందరగా పూర్తి అవ్వడానికి ఎంతో సహకరించారు. సో ఇలా అందరూ కూడా పేరున అందరూ కూడా ఎంతో ఇన్వాల్వ్మెంట్తో చేసినటువంటి ఈ సినిమా అతి తొందరలో అన్ని అంగులు పూర్తి చేసుకుని మీ ముందుకు రాబోతుందండి. సో దీన్ని అద్భుతంగా మీరు ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు నాకు ఈ టైటిల్ ఆవిష్కరణ అనేటటువంటి దానికి ఒక ముఖ్య అతిథి రావాలి. సో ఆయన రాలేకపోయారు. నేను బాధపడ్డాను. అంటే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచి ఇలా మాట్లాడడానికి కారణం ఆలీ గారు. అంటే నన్ను ఒక 25 years బ్యాక్ డైరెక్టర్ చేసింది ఆలీ గారు. అంటే నేను ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే నేను పాదాలకి టచ్ చేసే వ్యక్తి ఆలీ గారు. అంటే నన్ను డైరెక్టర్ చేశాడు, నాకు అవకాశం ఇచ్చాడని కాదు, ఆయన ఎంత గొప్ప హ్యూమన్ బీయింగ్ అందరికీ తెలుసు. సో నన్ను డైరెక్టర్ చేసిన ఆయన ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ నా సినిమా ఈరోజు మళ్ళీ ఇలా ఒక ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి నేను స్టార్ట్ చేస్తాను, ఈ టైటిల్ లోగో లాంచింగ్ అదంతా చేస్తే బాగుంటుందని కోరుకున్నా. కానీ ఆయన రాలేకపోయారు. కానీ సిస్టర్ వచ్చారు, అలీ గారు మిస్సెస్. సో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. కొంచెం ముందు వచ్చి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నాను. పోనీ ఆయన రాకపోయినా ఆవిడ వచ్చారు. అలాగే బుడ్డిది వచ్చింది, అలీ గారి పాప. చాలా చాలా సంతోషం అమ్మ. అమ్మ మీరు రండి ఒకసారి. అమ్మ మీరు రండి ప్లీజ్. అలాగే ఈ యూనిట్కి అంటే ఎవరికి ఆరోగ్యం బాగాలేదన్నా ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళే వ్యక్తి డాక్టర్ శ్రీనివాస్ గారు. మాకు ఎంతో సహాయం చేశారు ఆయన. మాకే కదా ఇండస్ట్రీ మొత్తానికి ఎవరికి ఎక్కడ ఏ ఆపద ఉన్నా వచ్చి వాళ్ళే వ్యక్తి. మంచి మనిషి, మంచి మనసున్న మనిషి. మీరు రండి ఒకసారి పైకి. అలాగే ఆలీ అన్నకి ప్రాణమిత్రుడు, మా అందరికీ ప్రాణమిత్రుడు అయినటువంటి సాయి గారు రండి. బావా శ్రీరామరెడ్డి, బావా ప్రొడ్యూసర్ శ్రీరామరెడ్డి గారు రండి. సో ఇలా అందరు సహాయ సహకారాలతో చేసినటువంటి ఈ సినిమాని అన్న సో ఇలా అందరు సహాయ సహకారాలతో అరే ప్రసాద్ రా మేమిద్దరం కలవడానికి కారణం వీడు ప్రసాద్ తమ్ముడు. ఈ సందర్భంగా ఇంత మంచి మనిషిని నాకు పరిచయం చేసినటువంటి వీడిని అప్పటికి నేను అన్నని ఎలా మర్చిపోలేను, వీడిని కూడా అలాగే మర్చిపోలేను. సో వీడి డైరెక్షన్లో హీరోయిన్గా ముస్కాన్ సేతి చేసింది అనురాగ్. ఆ సినిమాను కూడా ఇక్కడే చేస్తున్నా కృష్ణకుమార్. ఈయన హీరోగా, అమ్మాయి హీరోయిన్గా, తను డైరెక్టర్గా, ఈయన ప్రొడ్యూసర్గా ఒక సినిమా అతి తొందరలో మళ్ళీ మీ అందరి సమక్షంలో ఆ సినిమా ప్రెస్ మీట్ కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నామండి. ఈ సినిమాని ఎలా ఆదరిస్తున్నారో వీళ్ళ సినిమాని కూడా అలాగే ఆదరించాలి. ముస్కాన్ సేతి గురించి నేను ఇప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే ఆమె లాస్ట్లో చెప్తారులేని. ఆ అమ్మాయి ఢిల్లీ చాలా అత్యద్భుతమైనటువంటి ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మాయి. లాస్ట్లో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు హీరోగా పైసా వసూల్లో హీరోయిన్గా చేసింది. మొన్న రాధాకృష్ణ అనే వీళ్ళ సినిమాలో చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర, అంటే కథ చుట్టూ ఆ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూ తిరుగుద్ది అనమాట. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ఆమె కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమాకి ఇషా ఒక హీరోయిన్ సెంట్రిక్ మూవీగా ఆ అమ్మాయిది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని ఎలా చెప్తున్నానో అలా ఒక నిడివి తక్కువైనా కానీ చాలా కీలకమైన క్యారెక్టర్ ఆ అమ్మాయి చేసింది. సో ఇలా ఈ సందర్భంగా అందరూ ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, అన్నా నేను ఆ దేవుని ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో ఇలాగే కంటిన్యూగా సినిమాలు చేయాలని నేను అనుకుంటున్నాం. ఇక నుంచి మీడియా మిత్రులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి, నేను డైరెక్టర్ ఈవీవి గారి లాగా
ఎందుకంటే మొన్న నా ఇంటికి వెళ్తే అమ్మ చెప్పారు, ఆయన అనేవారు నా తర్వాత మళ్ళీ నా స్టైల్ ఆఫ్ కామెడీ శ్రీనివాస్ రెడ్డి చేస్తాడు అని చాలాసార్లు చెప్పేవారు. మీరేమో సినిమాలు చేయట్లేదు, ట్రాక్ తప్పితే వెళ్ళిపోయారని అన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నానండి, ఇక నాకు అన్నలాంటి మంచి మిత్రులు అందరి ఆశీస్సులతో సంవత్సరానికి 3 సినిమాలు, ఈవీవి గారు లేని లోటుని మళ్ళీ నేను తీరుస్తానని, ఆయనంత కాకపోయినా అందులో 50% అయినా నేను చేయగలుగుతానని నేను నమ్ముతూ ఇక్కడి నుంచి ఈరోజు చెప్తున్నాను, ఇక్కడి నుంచి సంవత్సరానికి మినిమం 3 సినిమాలు నేను చేస్తానండి మీ అందరి ఆశీస్సులతో. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు అన్న మాటలన్నీ నిజం అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాగల రోజుల్లో ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ మేము చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్ ఇన్ఫాక్ట్, అండ్ ఎస్ స్పెషల్ థ్యాంక్స్ అలీ గారిని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. జుబేదా గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక శ్రీనివాసు అన్నకి, బాబాయ్కి కంగ్రాచులేషన్స్ ఆన్ ఆల్ టీమ్, ఆల్ ది బెస్ట్. రాగల 24 గంటలు మూవీ రాగల 24 ఇయర్స్ రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా కథని కృష్ణ భగవాన్ గారు ఎలాగైతే చెప్పారో అలాగే ఈ టైటిల్ కూడా నాకు ఆయనే సజెస్ట్ చేశారు. రాగల 24 గంటలు అనే టైటిల్ అయిందే.